ముఖ్యంగా చాలామంది ఈ 25 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న చాలామంది ఈ పిల్లల్లోనో, మగవాళ్ళలోనో కామన్‌గా ఉన్న ఒక డౌట్ ఏంటి అనంటే పెనిస్ సైజు చిన్నగా ఉంది. సో, దానివల్ల ఫ్యూచర్‌లో సెక్షువల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది చాలామంది ఉండే ఒక కామన్ డౌటో, అపోహో. అసలు పెనిస్ సైజు పెరగటానికి అవకాశం ఉంటదా? ఒకవేళ పెరగటానికి అవకాశం ఉంటే ఎంత అవకాశం ఉంటది? చాలామంది కామన్‌గా నన్ను ఓపీలో వచ్చి అడిగే క్వెషన్ ఏంటి అనంటే, మాది పెనిస్ సైజు చాలా చిన్నగా ఉంది. మైక్రో పెనిస్సు. సో, సైజు పెరగాలి. టాబ్లెట్లు వాడితే సైజు పెరిగిద్ది కదా! అని చెప్పని చాలామంది చెప్తారు. ఫస్టు వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, పెనిస్ సైజ్ అనేది అంతా కూడా హార్మోన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. హార్మోన్స్ వల్లే పెనిస్ సైజ్ అనేది వచ్చిద్ది. ముఖ్యంగా ఈ హార్మోన్స్‌లో కూడా కావాల్సింది టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్లే ఈ 12-16, 17 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు పెనిస్ సైజ్ అనేది పెరగటం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి పెనిస్ సైజ్ పెరగటం అనేది కామన్‌గా ఆగిపోయిద్ది. సో, ఎవరిలో అయితే ఈ పెనిస్ సైజు గురించి డౌట్లు ఉన్నాయో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, అసలు వాళ్ళ పెనిస్ సైజు నిజంగానే చిన్నగా ఉందా? లేకపోతే వాళ్ళు చిన్నగా ఉంది అని చెప్పని అనుకుంటున్నారా? అంటే చాలామంది వేరే వాళ్ళ సైజుతో కంపేర్ చేసుకోనో, లేకపోతే ఈ పార్న్ వీడియోస్ చూసి, ఆ పార్న్ వీడియోస్‌లో పెనిస్ సైజ్ చాలా పెద్దగా ఉంది. ఆ పార్న్ వీడియోస్‌లో వాళ్ళు సైజ్ పెద్దగా ఉండటం వల్లే ఆ పార్ట్నర్ అంత బాగా సాటిస్ఫై అవుతుందని చెప్పి అనుకుంటా ఉంటారు. ఆ పార్న్ వీడియోస్‌లో అదంతా జస్ట్ యాక్టింగు. అది తెలుసుకోకుండా జస్ట్ ఈ పెనిస్ సైజ్ పెద్దగా ఉండటం వల్లే వాళ్ళు సెక్స్ బాగా చేస్తున్నారు. ఆ ఫిమేల్ పార్న్‌లో ఉన్న ఆ ఫిమేల్ ఎక్కువ సాటిస్ఫై అవుతుంది అనుకుంటారు. సో, ఎప్పుడైనా సరే పెనిస్ సైజు సెక్స్ చేయాలి, పార్ట్నర్ సాటిస్ఫై అవ్వాలి అనంటే మినిమము 8-9 సెంటీమీటర్స్ ఎరెక్షన్ వచ్చినప్పుడు మినిమమ్ 8-9 సెంటీమీటర్స్ ఉంటే సెక్షువల్‌గా ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తది. అండ్ అసలు పెనిస్ సైజు చాలామంది వచ్చి నన్ను అడిగేది ఏంటి అనంటే, మా సైజు పెరగాలండి అని. ఎట్టి పరిస్థితుల్లోనూ పెనిస్ సైజు టాబ్లెట్స్ వాడుకోవటం వల్ల పెరగదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే పెనిస్ సైజు చిన్నగా ఉంది అనంటే ఫస్టు హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో, ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోకుండా జస్ట్ ఏదో వీళ్ళు పార్న్ వీడియోస్ చూసినప్పుడు జస్ట్ ఒక టాబ్లెట్ వేసుకోగానే పెనిస్ సైజ్ ఇంత పొడుగైపోతున్నట్లు యానిమేషన్ వీడియోస్ ఏవి పెడతా ఉంటారు. ఆ వీడియోస్ చూసి ఆ కింద ఉన్న ఫోన్ నెంబర్‌లో కాల్ చేసి మాకు టాబ్లెట్స్ కావాలని చెప్పి ఆన్‌లైన్‌లో ఆర్డర్ తెప్పించుకొని, నేను చూసిన చాలామంది పేషెంట్స్ మినిమమ్ 50,000 నుంచి 1,00,000 దాకా అట్లాంటి టాబ్లెట్స్ వాడుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని, టైం వేస్ట్ చేసుకొని హెల్త్ స్పాయిల్ చేసుకుంటున్నారు.